ప్రశ్నలు, సందేహాలు. ఓం నమస్తే గురూజీ. చెప్పండి. సామగానము గాలి చేస్తుంది, నీరు చేస్తుంది, ఇవన్నీ చేస్తున్నాయంటే మరి ఇది ప్రకృతి కదా గురూజీ? చేస్తుంటే అర్థం ఏంటి? అదే అర్థం కాలేదు. మనలాగా ఓంకారం చేస్తున్నట్టు కాదుగా. తెలుపుతున్నాయి, పరమాత్మ యొక్క మహిమను తెలియజేస్తున్నాయి. అవి గానం చేస్తున్నాయి అంటే పరిమిత పరమాత్మ యొక్క మహిమను చాటుతున్నాయి, తెలియజేస్తున్నాయి. అంటే అవి జడపు కదా ప్రకృతి, తనంతట తాను ఏం చేయదు గురూజీ. అవి జడం ప్రకృతి కదా, అది నా మళ్ళీ సందేహం. మీరు మంచిగా అర్థం చేసుకోండి. అది మరి తెలుపుతున్నాయి కదా. సూర్యుని వెలుగు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? నోరుతో చెప్పడం ఉండదు కదా. జడపదాలు నోరుతో చెప్తాయా? మేఘాలు ఉన్నాయి, తెలియజేస్తున్నాయి. పరిమిత పరమాత్మ యొక్క మహిమను తెలియజేస్తున్నట్టు అర్థం ఏంటి? నోరుతో చెప్తున్నాయా? దాని అర్థం అలంకార భాష ఇది. సూర్యుడు తెలియజేస్తున్నాడు భగవంతుని యొక్క గొప్పతనాన్ని అంటే నోరుతో చెప్తున్నాడా? తెలియజేస్తున్నాడు అంటే సమగానం చేస్తుంటే మనం సమగానం చేసినట్టు కాదు కదా. మనం మంత్రోచ్చరణ చేసినట్టు మంత్రోచ్చరణ చేయవు అవి. సమగానం అంటే ఏంటి? పరిమిత పరమాత్మ యొక్క గుణాన్ని తెలుపడం. సరిగా ఉన్న స్థితిని, పరిమిత పరమాత్మ యొక్క వ్యవస్థ సరిగా ఉన్నాయి, సాధు ఉన్నాయి, సరిగా ఉన్నాయి, స్వచ్ఛంగానే ఉన్నాయి, శుద్ధంగానే ఉన్నాయి. ఏమైనా దోషాలు ఉన్నాయి పరిమిత పరమాత్మ యొక్క వ్యవస్థలో, నిర్మాణంలో? అలా అనిపిస్తున్నాయి మీకు? అట్లే ఉండదు గురూజీ. అయ్యో మరి అర్థం ఏంటి? సామగానం అంటే సాధు. సామ అంటేనే సాధు, అంటే సరిగ్గా ఉందని చెప్పడానికి. అన్ని సరిగానే ఉన్నాయి. గ్రహాలు, నక్షత్రాలు సరిగానే ఉన్నాయి, వ్యవస్థలు సరిగా ఉన్నాయి, కాలాలు సరిగా ఉన్నాయి, క్రమం సరిగా ఉంది. చెడగొడుతుంది ఎవరు? ఏ పక్షి కాదు, ఏ పశువు కాదు, ఏ క్రూర మృగం కాదు, ఏ క్రిమి కీటకం కాదు. ఈ ఉపదేశం అంతా మానవుల కొరకే ఎక్కువ. పరిమిత పరమాత్మ యొక్క ఉపదేశం అంతా కూడా, ఈ వేదం అంతా కూడా మనుషుల కొరకే. జడ పదార్థాలు కూడా తెలుపుతాయి. అన్ని గురువులే. అర్థం చేసుకున్న వారికి అన్ని గురువులే, అందరు గురువులే. ధన్యవాదాలు గురూజీ. మాటలు చెప్పడం కాదు, మనకు వ్యక్తం చేస్తున్నాయి కదా. పరిమిత పరమాత్మ యొక్క శరీరం అనేది అంత అఖిలాండ కూడా బ్రహ్మాండాలన్నీ కూడా పరిమిత పరమాత్మ యొక్క శరీరం అన్నారు. శరీరం అంటే శరీరం కాదు కదా. మన శరీరం ఎటువంటిదో పరిమిత పరమాత్మ అటువంటిది. శరీరంలో మనం ఉండి ఏ విధంగా వ్యవహారం చేస్తున్నామో పరిమిత పరమాత్మ మొత్తం బ్రహ్మాండం, అన్ని బ్రహ్మాండాల్లో ఉండి వ్యవహారం చేస్తున్నారు. ఈ శరీరంలో జీవాత్మ లేకపోతే ఈ ఈ ఈ శరీరం ఏమవుతుంది? శవం అయిపోతుంది. అప్పుడు శవం అంటాం కదా. అలాగే పరిమిత పరమాత్మ లేకపోతే ఏమవుతుంది? ఒకసారి ఊహించుకోవాలి. ఈ శరీరంలో జీవాత్మ లేనట్టుగా పరమాత్మ లేకపోతే ఏమయ్యేది అంటే ఇలా శవం అయిపోయేది. అసలు ఉండేదే కాదు. నిర్మాణం చేసేవాడు లేదు, కర్తే లేడు, జగత్తే ఉండేది కాదు. ఇంకా మీ అనుభవాలు, మీ సంకల్పాలు మీకేం అర్థమైందో చెప్పే ప్రయత్నం చేయండి. ఓం నమస్తే గురూజీ. చెప్పండి. పంచమేధ సామగానం ఈ తెలుసుకునే కొద్దీ మొత్తం ఎక్కడ చూసినా అదే వినిపిస్తుంది, కనిపిస్తుంది గురూజీ. 5 రకాలుగా మొదటిది హింకారము, ప్రస్తావము, మధ్యలోదేమో ఉద్గీతము, తర్వాత ప్రతిహారంగా వచ్చి నిధనంగా ఆగిపోవటం అనేది. అది ఈ భూగోళంలో మధ్య అంటే ఆ కోర్లో 64,000 డిగ్రీల సెంటిగ్రేడ్ లో రాళ్లు కూడా ఉండటం అనేది చెప్తున్నారు. అంటే అక్కడ హింకారంతో అవి కరెక్ట్ మొదలుపెట్టి అది ప్రస్తావంగా పైకి తన్ని మనకి ఈ లావా రూపంలో పైకి ఒకసారి పైకి కనిపిస్తుంది కదండి. విస్ఫోటనంతో ఉద్గీతం పైకి కనిపిస్తుంది, బయటకు వచ్చేస్తుంది. అది తర్వాత ఏం చేస్తుంది? ప్రవహిస్తుంది నదిలాగా. అది ప్రతిహారంగా
లావా లావాగా మారి ప్రవహించడం అనేది అది ప్రతిహారం. అది కొంత దూరం వెళితే మళ్ళీ ఆరిపోయి రాయిలాగా మారిపోతుంది. అది నిధనంగా అనిపిస్తుంది గురూజీ. ఉమ్. అలాగ చూసుకుంటే అన్నిట్లో కూడా అంతే. సూర్యుడిలో కూడా సూర్యుడి కేంద్రంలో 3,00,00,000 సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉందంటారు. అక్కడ అది ఒక ప్లాస్మా స్టేట్ లో ఉంటుంది. పదార్థాలన్నీ 3 రకాల ఘన, ద్రవ, వాయు రూపంలో ఉంటాయి. కానీ నాలుగోది ఒకటి ఉంది. అది కేవలం సూర్యుడి కేంద్రంలో మాత్రమే ఉంది. ఇంకెక్కడ ప్రకృతిలో ఎక్కడ దొరకదు. అది అంత 3,00,00,000 సెంటిగ్రేడ్. అది కూడా విస్ఫోటనం. మీరన్నట్టు ఇప్పుడు ఈ పంచవిధమైనటువంటి సామగానం అనేది ప్రతి అణువులోనూ, ప్రతి పదార్థంలోనూ, ప్రకృతిలో అంతటా తెలుసుకోగలిగితే ఈ 5 రకాలు కనిపిస్తున్నాయి గురూజీ. చాలా అద్భుతమైన విషయం ఇది. వైజ్ఞానికమైన విషయం. ఈ 5 కారణాల్లో తెలుసుకోవచ్చుననిపిస్తుంది. మనం కూడా అంతే, మనిషి కూడా అంతే. ప్రశాంతంగా ఉంటాడు, మెల్లగా మొదలవుతుంది, కోపం మొదలవుతుంది, ఇంకారం మొదలవుతుంది, తిట్టుకోవడం మొదలవుతుంది, చివరికి విస్ఫోటనం కూడా జరుగుతుంది. కోపం తారస్థాయికి జరుగుతుంది, కొట్టుకుంటారు, చివరికి తగ్గుతారు, ముగింపు అయిపోతుంది. కోపం కూడా అలాగే వస్తుంది, వెంటనే కోపం రాదు. అలాగే ప్రేమ కూడా అంతే. వెంటనే ప్రేమ రాదు. ప్రేమ కూడా బాగా ఉలికిపోతుంది, ప్రేమ కూడా ఎక్కువైపోతుంది, తర్వాత తగ్గిపోతుంది. ఈ శిశు జననం కూడా అందులో కూడా 5 కూడా కనిపిస్తున్నాయి గురూజీ. అది కూడా అంతే. ఏకకణం నుంచి జైగోట ఏర్పడి అది హింకారంతో మొదలయ్యి గర్భంలో ప్రవేశించడం, అక్కడ తల్లి గర్భంలో కదలికలు, ఈవెన్ అక్కడి నుంచి తల్లి గర్భం నుంచి బయటకి రావటం, భూమి మీదకి రావటం, వచ్చిన తర్వాత ఒక్కసారి కెవ్వుమని కేక వేయటం, ఇవన్నీ కూడా ఇందులో కూడా 5 రకాల సామాలు కనిపిస్తుంది. వంట కూడా అంతే. వంట ఉడికేటప్పుడు కూడా అంతే, అన్నం ఉడికేటప్పుడు కూడా అంతే, హవన చేసేటప్పుడు కూడా అంతే. హవన చేసేటప్పుడు గమనించండి, ఏర్పాటు చేసుకుంటాం, ప్రారంభిస్తాం, జాలు పెరుగుతాయి, చివరికి ముగించేస్తాయి నిధనం, బూడిద. వంట కూడా అంతే, చివరికి చల్లారిపోతుంది. వంట కూడా ఉడికిన తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది, మంట తీసేస్తాం, ఆగిపోతుంది. అన్నింటిలో ఉంటుంది. తర్వాత సప్తవిధ వస్తుంది, ఇది పంచవిధ సామోపాసన. అందులో ఆది ఉపద్రవాన్ని ఇంకా 2 చేరుతాయి. ఆది ఉపద్రవ చేరి 7 సప్తవిధ సామోపాసన. మనం ఓంకారం చేసేటప్పుడు కనీసం ఈ పంచవిధ సామోపాసన ఏదైతే పంచవిధ పద్ధతులు ఉన్నాయో ఈ 5 పాటించే ప్రయత్నం చేయాలి. చాలా లాభం అవుతుంది ఆరోగ్యానికి. సప్తవిధ కూడా లాభం అవుతుంది, పంచవిధ మాత్రం సామాన్యంగా చేస్తుండాలి. ఈ 5 రకాల్లో కూడా మనం వెనక నుంచి ముందు నుంచి వెనక తీసుకున్నప్పటికీ ఇచ్చారు కదా గురూజీ. ఇది లోకాల విషయంలో మధ్యలో అటు 2 ఇటు 2 మధ్యలో ఉన్నది ఉద్గీతం. అదే ప్రధానంగా అన్నిటిలో కూడా ఉద్గీతమే ఉద్గీతం వస్తుంది. స్థితి. అది ఉద్గీతం ఉచ్చస్థితి. ఉత్ అంటే ఉచ్చస్థితి. గొప్ప బ్రహ్మతత్వం, బ్రహ్మ ఆ ఉత్తిలోనే కనిపిస్తుంది. ఉత్తమంగా, ఎక్కువగా, ప్రధానంగా బ్రహ్మంగా. ఎదిగినా దిగినా మధ్యలో ఉండేది అదే. చాలా గొప్పగా ఋషి ఈ విషయంలో చెప్పారండి, పంచవిధ సామం గురించి. ఎంతో వైజ్ఞానికంగా ఉంది, వెతుక్కుంటే అన్నిట్లో. ఆరోగ్యపరంగా కూడా ఉంది, ఇది భక్తిపరంగా ఉంది, ఆరోగ్యపరంగా ఉంది. ఋతుల గురించి చాలా అధ్యయనం చేసినాను నేను. ఈ ఆయుర్వేదం ఒక 2-3 ఏళ్ళు అసలు అర్థమే కాలేదు. హింకారో వసంత అంటే ఎందుకు హింకారం వసంతం, వసంతంలో హింకారం ఏం అవసరం అని చెప్పేసి 2-3 ఏళ్ళ తర్వాత అప్పుడు ఆయుర్వేదం చూస్తే ఆయుర్వేదంలో అర్థమైంది. ఆ ఋతులు ఏం జరుగుతుంది, వాతావరణంలో మార్పులు, ఋతు మార్పును చూస్తే అప్పుడు అర్థమైంది. శరీరంలో ఎక్కువ కఫం పెరిగే కాలం వసంత ఋతువు.
ఇది గమనించాం మనం. వసంత ఋతువు మంచిది అనుకుంటాం, బాగుంటుంది కదా, చైత్రం వైశాఖం. అప్పుడే కఫం జాగ్రత్త ఉండాలి, కఫ రోగులు. మరి హింకారం చేసుకుంటుండాలి. హింకారం వల్ల చాలా మటుకు కఫం కరిగిపోతుంది. చేసి చూసుకోండి, ఎవరన్నా కఫం, గొంతు ఎక్కువ కఫం ఉన్నప్పుడు హింకారం చేసుకోండి. ఈ థైరాయిడ్ కూడా బాగా పనిచేస్తుంది హింకారం. ఇంకా ప్రశ్నలు, సందేహాలు, అనుభూతులు? మొత్తం ఈ సమస్త పదార్థాలుకి ఆశ్రయం ఆకాశం అని చెప్తున్నారు. ఆకాశం అంటేనే శబ్దమయమైనప్పుడు అసలు మొత్తం అంతా శబ్దమయమే. శబ్దం లేని ఈ అణువు గాని కణం గాని ఇక్కడ కనిపించలేదు. శబ్దమే ప్రాణంగా. చలనము, గతి, స్థితి అన్నిటికీ శబ్దమే. చాలా అద్భుతంగా నువ్వు రోజు. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. చాలా రహస్యాలను ఇంకా మనం చింతన చేయండి. ఎవరైనా ప్రమాణంతో సహా ప్రయత్నం చేయండి. ఆయుర్వేదం కొన్ని దొరుకుతాయి. మీ ఖగోళం భూగోళం గురించి తెలుసుకుంటే కొన్ని దొరుకుతాయి. ఈ సూర్యుని చంద్రుని గురించి కూడా ప్రయత్నం చేయండి, అందులో కూడా దొరుకుతాయి. లోతు మరణం చింతన చేస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి. లోపలికి వెళ్ళి చూడండి. ఇంకా నమస్తే జీ. ఎవరొకరు చెప్పండి. ముందు ఎవరు? అమ్మగారు చెప్పండి. గురుజీ, కోయిల కూడా పంచమ స్వరం అంటారు కదా, అది అంటే ఏ ఋతువుకు అట్లా ఏం లేదా? అది వసంత ఋతువుకు సంబంధించిందేనా? అది కూడా ఉండొచ్చు. ఇప్పుడైతే మన వసంతంలో హింకారం చేయడం అనేది చెప్పడం జరిగింది. ఉండొచ్చు అది కూడా. మళ్ళీ పక్షుల గురించి కోకిల ఉంది, నెమలి ఉంది, ఏనుగు ఉంది, ఇవన్నీ ఉన్నాయి స్వరాలకు సంబంధం. సరిపోతారు. షడ్జ, రియట, రిషభ, ఘాట, గాంధార, మాంట, మధ్యమ, పాంట, పంచమ. దా అంటే దైవత, నీ అంటే నిషాద, దాని జంతువులకు పక్షులకు సంబంధం ఉంది. వసంతంలో హింకారం చేయాలి. ఎండాకాలం అయితే గొర్రెలాగా రేపు వస్తుంది. గొర్రె ఎలా అరుస్తుందో తెలిసి ఉండాలి. బే అంటుంది అంటే ఓ అంటే ఆరంభం చేసినప్పుడు ఓ అని అలా ఆరంభం చేస్తాం. మరి ఓ అని పెంచాలి. పెంచితే అది అంబా ఉదాత్తం అవుతుంది. ఆవు అంబా అని అరుస్తుంది, అది ఉద్గీతం అవుతుంది. గుర్రం సగిలించినట్టుగా తగ్గిస్తే అది నిధనం అవుతుంది, అది ప్రతిహారం అవుతుంది, ముగింపు తగ్గించడం. ఇదంతా రహస్యం. ఇంకా ఇది ఆవు అంబా అని అట్లా అది దేనికి అంటే ఇప్పుడు కఫ అది ఇట్లా చెప్పారు కదా, అట్లా ఇది దేనికి తగ్గిస్తుంది గురుజీ? ఋతువుని బట్టి అర్థం చేసుకోండి. హింకారం వసంతం, గ్రీష్మము ప్రస్తావము, వర్షకాలం ఉద్గీతం. వర్షకాలం వర్ష ఋతువు ఉద్గీతం అన్నమాట. ఎక్కువ ఓంకారం ఉచ్చస్థరంతో, ఉచ్చస్థరంతో బిగ్గరగా ఓంకారం చేస్తే వర్షకాలం బాగుంటుంది. తగ్గించాలి. గుర్రం సగిలించి తగ్గిస్తే అది శరద్ ఋతువు. హేమంత్ ఋతువులో ముగించడం. అంటే మకారం ఎక్కువ చేయాలి. శరద్ ఋతువులో మకారం అని ఎక్కువ చేస్తే దానికి సంబంధించిన రోగాలు పోతాయి. అది మకారం ముగింపు. ఇంకా గురుజీ నమస్తే గురుజీ. ఒక నిమిషం ఆగండి గురుజీ, గురుజీ ఈ ఓంకారం చేసే ముందు హింకారం చేయకపోతే మధ్యన ఆగిపోయే కూడా పరిస్థితి వస్తుంది. ఆగండి కృష్ణమూర్తి గారు, ఆగండి. ఆగండి, కొద్దిగా ఆగండి. ఎవరు వచ్చారు? పరమానంద గారు. ఓం నమస్తే జీ. చెప్పండి. ప్రణామాలు. ఈ జగన్నాథం, ఈ నాదం గురించి విషయం అయితే గురుజీ మాకు ఈ పంచవిధ సామోపాసన అని తెలియదు, కానీ
దశవిధ నాదాలు మొదట నాదాలు చేస్తూ చెవులు, కళ్ళు, ముక్కు అంటే ఈ అచలంలో ఉండేటప్పుడు గురువుగారు పంచముద్రోపాసన చెప్పినప్పుడు చేస్తే దశవిధ నాదాలు కొన్నాళ్ళు వినేవాళ్ళం సార్ గురుజీ. చెవులు కళ్ళు మూసి నిశ్శబ్దంగా ఉన్న దగ్గర ఉంటే ఒక్కొక్క నాదాన్ని వినొచ్చు, దశవిధ నాదాల్లో ఒకేసారి వినొచ్చు. కానీ ఇవి ఈ సామోపాసన అనే విషయం తెలీదు. అది వికృతం చేశారు దశవిధాన్ని. వికృతం చేయడం అలవాటు మనుషులకు. అచలంలో అచలం అంటే ఎవరు? పరంపిత పరమాత్మ అచలం. అచలం. మనం చంచలం. మనం చంచలం. ఈ తరువుడి తోటల్లోని కానీ ఉంటే అది కూడా నోరుతో అన్ని కంటే మంచి శబ్దం ఓంకార శబ్దమే వస్తుంది గురించి. అన్నింటిలో ఉంది. మనలో మనం దూరం చేసుకున్నాం కానీ అన్నింటి మన శరీరంలో కూడా ఉంటుంది. సామగానం శరీరంలో కూడా ఉంది, అన్నింటిలో ఉంది. అన్ని బాగానే ఉన్నాయి కానీ మనమే బాగాలి. పరమాత్మ యొక్క వ్యవస్థ అంతా బాగానే ఉంటుంది. దాని పేరే సామ అన్నారు. సామ అంటే మంచిది అని అర్థం. సామ అంటే శుద్ధము, సక్రమం. సామ అంటే సాధు. అన్ని సరిగానే ఉంటాయి కానీ మనమే సరిగా ఉండాలి. మనిషి మాత్రమే సరిగా ఉండడు. అందుకే మనిషికి ఉపదేశం అవసరం, మానవులకి ఉపదేశం. ఇంకా గురుజీ ఇప్పుడు ఈ మామూలుగా బుర్ర తిరిగినట్టుగా ఉండేటప్పుడు ఏ అహంకారంతో ఏ అక్షరంతో ఓంకారం చేస్తే తగ్గుతుందని విన్నాను గురుజీ నేను ఎక్కడో. కానీ మకారం చేయాలి. మకారం చూడండి ఒకసారి తల పట్టుకోండి, లేదా ఈ సైడ్ తలగా నేను పట్టుకుని చూడండి. అనండి, కంపనం వస్తుంది. మకారం చేస్తే. సమస్య ఏమైనా ఉంటే మకారం చేయండి, మంచి కంపనం వస్తుంది, తల బరువు తగ్గిపోతుంది. ధన్యవాదాలు గురుజీ. ఇంకా ఎవరు? కృష్ణమూర్తి గారు. గురుజీ, ఇప్పుడు మరి ఈ అహంకారం లేకుండా ఈ ఓంకారం చేసినప్పుడు నిజమే గురుజీ మధ్యన కూడా ఆగిపోతుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు అర్థమైంది కదా, అహంకారం చేసిన తర్వాతనే ఈ ఓంకారం చేస్తే అది సరిగ్గా వెళ్తుందని అర్థమైంది. అందుకే ధన్యవాదాలు చెప్తున్నాను. ఓంకారమే కాదు, అన్ని అంతే. మనం ఇల్లు నిర్మాణం చేసుకునే ముందు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా. డబ్బులు పెట్టకుండా ఇల్లు నిర్మాణం ఎలా అవుతుంది? గోడలు ఎలా అవుతాయి? ఇటుకలు లేకుండా, ఏ సిమెంట్ లేకుండా, ఏ వస్తువు లేకుండా ఎలా గోడలు నిర్మాణం చేసుకుంటాం? ఇంకారం అంటే ఏర్పాట్లు చేసుకోవడం. ఇంకారం అంటే ప్రారంభం కంటే ముందు చూసుకోవడం, ప్లాన్ చేసుకోవడం కూడా ఇంకారం. ఇంకారం చేస్తే ఓంకారం ఒకసారి మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది మీరు అన్నట్టుగా. ఎందుకంటే కఫం అడ్డ వస్తుంది, గొంతులో మధ్యలో ఆగిపోయే అవకాశం కూడా ఉంది. ఆగిపోతుంది. ఇప్పుడు సరి తెలిసింది, అర్థమైంది. ధన్యవాదాలు. ప్రయాణం చేయాలంటే దారి ఉండాలి. దారి వేసుకోవాలి, ముందు రోడ్ వేసుకోవాలి కదా. రోడ్డు వేసుకోవాలి. రోడ్డు లేకుండా ఎలా ప్రయాణం చేస్తాం? హింకారం అనేది అటువంటిది. ఇంకా ఇంకా ప్రశ్నలు, సందేహాలు? ఓం గురూజీ, చెప్పండి. ఇది ఇప్పుడు నిధనం అంటే చలనం ఆగిపోవటం, శబ్దం ఆగిపోవటం అక్కడ గురించి. ముగింపు ముగింపు కూడా దాని పద్ధతి ఉండాలి కదా. ఊరికి ఇప్పుడు బండి నడిపిస్తున్నాం, అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే ఎలా? బండి ఆపాలంటే కూడా పద్ధతి ఉంది కదా. ఆ పద్ధతి లేకుండా ఆపేస్తే పల్లి కొడతాం. ఆపడం కూడా రావాలి, ముగింపు కూడా రావాలి. ముగింపే ముఖ్యం కదండి. కంటే మన విజయం ఎప్పుడు? అంతిమ విజయం ఎప్పుడు? చివరికి విజయం ఉండాలి కదా. మధ్యలో గెలిపోవడం లెక్క కాదు, చివరి అంతిమ విజయం. ముగింపే ముఖ్యం.
ప్రారంభించడం ఎంత శ్రద్ధ ఉంటుందో ముగింపులు కూడా అటువంటి శ్రద్ధ ఉండాలి, అటువంటి జాగ్రత్త ఉండాలి. మన మరణం, మన ముగింపు, మన మరణం. నిధనం అంటే నిజానికి మరణాన్ని నిధనం అంటారు, ఇందువల్ల నిధనమగా అంటారు. సంస్కృతంలో కూడా నిధనం అంటే మరణమే. అంటే మన ముగింపు ఏంటి? మన మరణం. మరణం ఎలా ఉందో దాన్ని బట్టి చూసుకోవాలి. మరణం ఎలా నిజంగానే అవునండి. మనం ఎలా మరణించాలనుకుంటున్నాం, దానికోసం అన్ని ఏర్పాటు. ఆ క్రమం. క్రమం. ఈ అణువుల్లో చెప్పండి. ఎలక్ట్రాన్స్ ఈ చలనము, ఆ చలనములో శబ్దం, ఇవన్నీ అంగీకరిస్తున్నాము. సైంటిస్టులు కూడా ఈ నిధనం కూడా ఉంది అని రుజువు చేశారండి. అయితే మనం నిధనాన్ని పేరు పెట్టాము. ఈ చలనానికి అణువుల్లో ఎప్పుడైతే ఒక స్థితిలో, ఒక స్టేట్ లో అవి కూడా చలనం ఆగిపోతున్నాయని కనుగొన్నారు. అది అది అబ్సల్యూట్ జీరో అని -273 degrees సెంటిగ్రేడ్ దగ్గరికి తీసుకెళ్తే ఆ చలనం ఆగిపోయింది. ఉంది పరమశూన్యం. ఫిజిక్స్ లో, తెలుగులో ఫిజిక్స్ లో పరమశూన్యం పేరు పెట్టారు. అబ్సల్యూట్ జీరో అంటారు. అంటే అదే నిధనం. ఇక్కడ మనం ఋషి చెప్పిన నిధనం ఏదైతే ఉందో అది అబ్సల్యూట్ జీరో, సైంటిస్ట్ చెప్పింది. ఇక్కడ కూడా సైన్స్ రుజువు అవుతుంది. ఫిజిక్స్ లో ఉంది అది. ప్రయత్నం చేయాలి. మన ముగింపు సరిగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇది ముఖ్యం. ఎంత ఉద్దేశం ఏంటి? మన ముగింపు, ఆఖరి విజయం, చివరి విజయం మనదే, అంతిమ విజయం మనదే ఉండాలి. ముగింపులో మృత్యోహ ముక్ష్యమామృతాత్ ఉర్వారుకమివ బంధనాత్, ఉర్వారుకం లాగా ఉండాలి. మృత్యోహ ముక్ష్యమామృతాత్, దానికోసం ప్రయత్నం చేయాలి. సునాయాసంగా, అనాయాసంగా, ఎటువంటి బాధ లేకుండా, ఏ రోగాలు లేకుండా జీవించే ప్రయత్నం చేయాలి. ఈరోజు వ్రతం తీసుకోండి, ఏ రోగాలు లేకుండా, ఏ ఋతువులో రకరకాల రోగాలు వస్తాయి, ఏ ఋతువులో ఏ రోగం రాకుండా ఉండాలంటే రాష్ట్రం చెప్పడం జరిగింది. వసంతో హింకార, ఇది ఒక్కటి ప్రయత్నం చేయండి కనీసం. వసంతో హింకార, గ్రీష్మం ప్రస్తవం, ఉద్గీతం వర్షం, వర్ష ఋతువులో, శరద్ ఋతువులో ప్రతిహారం, హేమంత ఋతువులో నిధనం. నిధనం అంటే అక్కడ మకరంతో చేయండి, హేమంత ఋతు శిశిర ఋతువులో. ఇది ప్రయోగం చేయండి. నేను చాలా ప్రయోగం చేసినాను, చాలా లాభం. అందుకే ఋతువులను నిందించకూడదు. అన్ని ఋతువులు మంచివే, అన్ని కాలాలు మంచివే, అన్ని మంచివి. చెమటలు రావడం కూడా మంచిదే. ఎండాకాలం చెమటలు రానివ్వండి కనీసం. భగవంతుడు సహజంగా చెమటల పద్ధతిలో శుద్ధి చేస్తున్నాడు, శరీరం ఉన్నటువంటి మలినాలను దూరం చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మూసుకుంటున్నాం ఏసీలతో, ఫ్యాన్లతో, ఈ కూలర్లతో. చెమటలు రానివ్వాలి కదా. మళ్ళీ స్టీమ్ బాత్ అని చెప్పి మళ్ళీ స్టీమ్ బాత్ అక్కడికి వెళ్తారు, మళ్ళీ ఆవిరి స్నానం అని చెప్పేసి. ఏమైనా అర్థం ఉందా? బుద్ధి ఉన్నట్టేనా మనకు? ఒక దిక్కు ఎటువంటి ఖర్చు లేకుండా సహజంగా, స్వాభావికంగా చెమటలు బయటకు వస్తుంటే మూసేసుకొని, అబ్బా చెమటలు అని చెప్పేసి వేయడానికి. చెమటలు ఎందుకు వస్తున్నాయి? శుద్ధి అవుతుంది లోపలంతా, మొత్తం ఈ చర్మం శుద్ధి అవుతుంది, అన్ని శుద్ధి అయిపోతాయి. సార్ లోపలంతా చెత్తంతా బయటకు వస్తుంది, వేడంతా బయటకు వస్తుంది, లోపల ఉన్న వేడి బయటకు వస్తుంది. గమనించకుండా మనం మూసేసుకుంటున్నాం, లోపల చెత్త అంతా దాచేసుకుంటున్నాం. రోగాలు ఎందుకు రావు? చలికాలం ఎలా ఉండాలి అలా ఉండండి. చలికాలం కప్పుకోండి, ఇప్పుడు కప్పుకొని ఉండలేం కదా. వర్షాకాలం కూడా మంచిదే, తిట్టుకోవడం మానుకోవాలి. ముఖ్యంగా ఏ కాలమైనా, ఏ ఋతువైనా, ఏ స్థితి అయినా. ఆకలి ఆకలి రావడం మంచిది, ఆకలి కావడం మంచిది. ఆకలిని కాపాడుకోవాలి. నిజానికి ఆకలిని ఆర్పేసుకుంటాం, మొత్తం మంటలను ఆర్పేసుకొని మన వంట ఎలా చేసుకుంటాం? మంట లేకుండా. మంటలు ఉండొద్దు కానీ వంట కావాలి, ఆకలి ఉండొద్దు కానీ ఆహారం కావాలి. తిన్న జీర్ణం కాదు, మలబద్ధకం, విరేచనం కాదు, మళ్ళీ మందులు వేసుకోవాలి. అసలు మనకు బుద్ధి ఉందా అని అనిపిస్తుంది ఒక్కోసారి. మనిషి బుద్ధిమంతుడైనా, బుద్ధిజీవి అయినా. మనిషికి ఒక పేరుంది, బుద్ధిజీవుడు అని చెప్పేసి. జంతువులు తిట్టుకుంటున్నాయి నిజానికి మనం చూసి.
ప్రయత్నం చేయాలి. బాగా నేర్చుకోవాలి మనం, జంతువులను చూసి, ప్రకృతిని చూసి. ఇంకా చెప్పింది అదే, నేను గమనించండి, నేర్చుకోండి, అలా చేయండి, అలా ఉండండి. నిధనం బాగుండాలి. ఈ శబ్దం పెట్టే ఉద్దేశం అదే. నిధనం అంటే నిజానికి మరణమే, ముగింపు. ఏ ముగింపు? మన ముగింపు. మళ్ళీ వచ్చేది లేదు ఇక, మళ్ళీ రాకుండా తిరుగు ప్రయాణంలో ఉన్నాం. బాగా గుర్తుంచుకోండి. మానవ జన్మ అంటే తిరుగు ప్రయాణము. మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం, మన ఇంటికి మనం వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్దామా, ఇక్కడ ఉందామా? మళ్ళీ రాకుండా ఉండాలి. తిరుగు ప్రయాణం చేసి మన శాశ్వత నివాసం ఉంది, మన ఊరు. దానికోసం ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఇవే కష్టాలు, ఇవే బాధలు, ఇవే సమస్యలు, ఇవే రోగాలు, ఇదే ప్రయత్నం, ఇదే పురుషార్థం. భయం రావడం లేదు మనకు. రోజులు గడిపేస్తున్నాం, చివరికి ఏడుస్తాం. మోహం, వ్యామోహం నుండి ప్రయత్నం చేద్దాం. సమస్యలు దూరించుకునే ప్రయత్నం చేద్దాం. శుభం. ఇంకేమైనా ప్రశ్నలు, సందేహాలు, సూచనలు? ముగించేద్దామా? శుభం. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు. ఓం శం.